బీసీ సింహగర్జన విజయవాడ మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్ లోనే భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ రెండు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీసీల మీద జరిగిన అన్యాయం కోసం బీసీ సింహగర్జన విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంలో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్ నిమ్మపల్ రాజు బీసీవై పార్టీ కార్యాలయం పార్టీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలంకరించిన అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక కింద ఉన్న ప్రేక్షకులందరికీ సోదరులందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్కి ముందుగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే విశాఖపట్నం నుంచి నన్ను కో కన్వీనర్గా మొత్తం ఆ ఏపీ స్టేట్గా నన్ను ఎన్నుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఈ నెల 22వ తారీఖుని బీసీ సింహగర్జన పెట్టినందుకు ఈ జిల్లాయే కాదు ప్రతి ఏపీ తెలంగాణ అనేసి మనుషులందరూ తరలి వచ్చి ఈ భారీ బీసీ సింహగర్జనని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నా. అలాగే బీసీ వారు ఈ రెండు రాజకీయ పార్టీస్ దగ్గర మనం ఎంత కింద పడిపోయామో ఎంత కింద అనిసి తొక్కుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. సో మన పొంగనూరు పులిబిడ్డ బోడే రామచంద్ర యాదవ్ వచ్చి ఈ బీసీలందరికీ ఒక చేద్దామని ఆలోచన ఉంది. సో అందరూ కలిసి ప్లీజ్ నా హంబల్ రిక్వెస్ట్ అందరూ రండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ కలిసి ఈ సింహగర్జనని అందరూ జయప్రదం చేస్తున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను అనుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 22/2/2026 మహా బీసీ గర్జన విజయవాడలో శ్రీకారం చుట్టారు. దానికి ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ పిఎస్సి సభ్యులుగా ఉన్నటువంటి నమ్మి అప్పలరాజు గారి ఆఫీస్ నందు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే బీసీలు పడుతున్నటువంటి రాష్ట్ర చరిత్రలో అయితేనేమి దేశ చరిత్రలో అయితేనేమి బీసీలకి స్వాతంత్రం రాలేదు. మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ 75 సుమారు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బీసీలకి స్వతంత్రం రాలేదు. మరో స్వతంత్ర పోరాటంగా దీన్ని అభివర్ణించవచ్చు. రేపు బీసీ మహాగర్జన మరో స్వతంత్ర పోరాటంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే బీసీలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఎన్నో కులాలు చట్టసభల్లోకి వెళ్ళలేనటువంటి ఎన్నో కులాలు ఉన్నాయి. సుమారుగా 143 కులాలు ఉన్నప్పటికీ కూడా ఈ కులాలలో చాలా కులాలు ఇంకా ఏ పదవిని కూడా చేయలేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. బీసీలు ఎన్నో ఆవేదనలు గురవుతున్నాయి. మాకు న్యాయం జరగట్లేదు. దీని అంతటికీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసిన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 22ని బీసీ సంఘర్షణ బీసీ మహాగర్జనగా దీన్ని అభివర్ణించి దీనికి ఆహ్వానం ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా పంపడం జరుగుతుంది. దాని నిమిత్తం ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యులు కూడా హాజరవ్వాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు మనం పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నాం. అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి గురైనటువంటి బీసీలు ఒక వేదికని ఏర్పాటు చేశారు కాబట్టి మనందరం కూడా రేపు 22/2/26ని ఈ బీసీ గర్జనకి తరలి వెళితే మన హక్కులు మన పోరాటం ఫలిస్తాయని ఆశిస్తున్నాం. దాని ద్వారాగా ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈ బీసీ గర్జన కోసం రేపు తరలి రావాలని మా తాలూకా విజ్ఞప్తి. ప్రతి బీసీ సభ్యులకి కూడా మనం చేయింది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా బీసీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆ సమావేశంలో పాల్గొని బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని వర్ధిల్లు చేసి అలాగే బీసీ తాలూకా ఒక లక్ష్యంగా దీన్ని పెట్టుకొని మన కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని మరి కోరుకుంటూ మీ కిలాడి అప్పలరాజు పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్గా ఉంటున్నారు. అలాగే ఈ సమావేశంలో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర మహిళా కోర్ కన్వీనర్ అయినటువంటి అనుపమ యాదవ్ గారు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి పెందుర్తి నియోజకవర్గం ఉపాధ్యక్షులైనటువంటి రోమల్ శ్రీనివాసరావు గారు,
అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాళ్ళ ఆనంద్ గారు అయితేనేమి, అలాగే మరి ఒక బీసీ సోదరుడు అల్మాడ రాజారావు గారు, అలాగే ఇతర బీసీ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ఈడి కొత్త రోడ్ జంక్షన్లో బీసీవై పార్టీ కార్యాలయం ముందు ఈరోజు మనం పిలుపునివ్వడం జరుగుతుంది. మనకి బీసీ సింహ గర్జన అనే ఒక పేరుతో ఈ నెల 22వ తారీఖున విజయవాడని దాటి టోల్గేట్ అవతల మన గుంటూరు రోడ్లో భారీ బహిరంగ సభ ప్రకటించడం జరిగింది. అంటే మనకి బీసీ చట్టం అనేక రకాల మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాగే మనకి ఈ ఎలక్షన్లో కూడా మనకి తామస ప్రకారంగా బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది. 44% ఇవ్వాలని డిమాండ్స్తో, అలాగే అనేక రకాల దీని మీద డిమాండ్స్తో 5 డిమాండ్స్తో వెళ్ళడం జరుగుతుంది. ఈ పిలుపునిచ్చింది బోడే రామచంద్రరావు గారు జాతీయ అధ్యక్షులు. అలాగే 2 లక్షల సుమారు జనంతో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కలిపి దీన్ని విజయవంతం చేయాలి. అలాగే మనకేంటంటే మనకి ఎన్ని రకాలుగా బీసీలకి ఏ రకాలు జరుగుతుందో, అంటే మనకి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో, కొట్టడాలు కానీ తిట్టడాలు కానీ అనేక రకాలుగా మనకి పోలీసుల రక్షణ కూడా కల్పించట్లేదు. ఎందుకంటే మనకి బీసీలకు ఒక చట్టం అంటూ ఉంటే ఆ రక్షణ అనేది మనకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా దాని మీద ఆయన పోరాటం చేస్తున్నారు. కాబట్టి నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. నేను గతంలో కూడా అనకాపల్లి జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేశాను బీసీవై పార్టీ నుంచి. అలాగే కిలాడి అప్పలరాజు యాదవ్ గారు ఆయన కన్వీనర్గా మన పెందుర్తి నియోజకవర్గంగా ఉన్నారాయన. అలాగే మన అనుపమ యాదవ్ గారు మన ముఖ్యమైన కీలక పాత్రలో ఉన్నారు. అలాగే స్టేట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. నాకు పిఎస్సి నాకు సభ్యుడిగా నేను ఉన్నాను. అంటే 11 మంది రాష్ట్రానికి ఇస్తే ఆ 11 మందిలో నన్ను ఒకరిని ఉంచడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. నన్ను ఇంత ఉన్నత స్థాయి పదవి ఇచ్చినందుకు బోడే రామచంద్ర గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు పాంప్లెట్ రిలీజ్ చేశాము. ఈ పాంప్లెట్ మొత్తం డోర్ టు డోర్ పంపడం జరుగుతుంది. అలాగే ప్రతి గోడలకు కూడా అంటించి అందరికీ జనాలకి అర్థమయ్యేటట్టు రేపు 22వ తారీఖుని లక్షలాది మంది జనం తరలి రమ్మని పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ పిలుపు మేరకు మనకి అనేక రకాల న్యాయాలు జరుగుతాయని మనకు భారీ బహిరంగ సభ పెట్టడం బోడే రామచంద్రరావు పిలుపు మేరకు ఈరోజు చేయడం జరుగుతుంది. కలిపి అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ నమ్మి అప్పలరాజు యాదవ్, విశాఖపట్నం. భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కరించి నేను ముందుగా బోడే రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. ఉన్నతమైన పదవిని ఇచ్చినందుకు ఆయనకు ముందు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాలు బట్టి నేను పార్టీలో పనిచేసిన, నాకు ఇంత ఉన్నత స్థానం ఇచ్చిన ఏ పార్టీ కూడా నన్ను ప్రోత్సహించలేదు. అలాగే 2024లో ఒక ఎంపీ సీట్ ఇచ్చి అనకాపల్లి జిల్లా నుంచి నన్ను పోటీ చేయమని చెప్పేసి బీఫారం ఇచ్చిన మహానుభావుడైన ఈ బీసీవై పార్టీ పెట్టక ముందు కానీ నేను ఆయనతో ఉన్నాను. ఈ సింహగర్జన అని చెప్పేసి ఈరోజు విజయవాడలోని మన టోల్గేట్ అవతల పక్క గుంటూరు రోడ్లో పెట్టడం జరుగుతుంది. దానికి సుమారుగా ఒక 2 లక్షల మంది దానికి హాజరవుతున్నారు. ఎందుకంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, బీసీ చట్టం కోసం, అలాగే చట్టసభల్లో మనకి రిజర్వేషన్ కోసం 44% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగా మొత్తం 5 డిమాండ్స్ పెట్టుకున్నాము. అంటే ఉద్యోగ ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సింహగర్జన 22వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం అన్ని బీసీ 136 కులాలు, నాకు తెలిసిన మట్టు 136 కులాలు బీసీలు మొత్తం కదులుతున్నారు. ఈ బీసీ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తాము. ఈరోజు పాంప్లెట్ ఇవాళ మనం ఆవిష్కరించడానికి మన ఎన్ఈడి కొత్త రోడ్డు సెంట్రల్ ఆఫీసు విశాఖపట్నం జిల్లాలో ఉంది, మా సొంత ఆఫీసు. దీనిలో ఈ రోజు ఇక్కడ పాంప్లెట్ రిలీజ్ చేస్తూ మొత్తం ప్రతి ఇంటింటికి డోర్కి మొత్తం అందరికీ పంపిణీ చేస్తామని చెప్తూ రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా మిత్రులకి అందరికీ ముందు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనుపమ యాదవ్. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు ఈ నెల 22వ తారీఖుని బీసీ సీమాగర్జనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ఈ బీసీల మీద ఈ మధ్య కాలం గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి బీసీల మీద చాలా అన్యాయం జరుగుతుంది. బీసీలకి అయితే న్యాయం ఇవ్వట్లేదు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఎందుకంటే రాజకీయ పార్టీ వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు మాత్రం బీసీలు గీచేసేస్తాం, బీసీలు చేసేస్తాం, బీసీలకు వెన్నముకలా ఉంటాం అంటున్నారు కానీ తప్ప బీసీలకు అసలు ఏం న్యాయం అనేది జరగట్లేదు. బీసీలని అడగలుగుతున్నారు. బీసీలకు ఎక్కడ బీసీ కార్పొరేషన్ కొంతమంది వాళ్ళ గౌడ బీసీ గర్జన జరిగింది, వాళ్ళు అదే ప్రాబ్లంతో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. బీసీ కార్పొరేషన్ కూడా మాకు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే బీసీలకు చాలా మంది బీసీలు కూడా అసలు న్యాయం జరగట్లేదని
బీసీలు అందరూ కలిసి బాధపడిన తరుణంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఒక కణహం కట్టుకొని ఒకే ఊపిరితో ఒకే నడుపుతో ఒకటే ఆలోచనతో బీసీలకు మాత్రం కంపల్సరీగా వాళ్ళకి న్యాయం జరగాలి, రానున్న రోజుల్లో బీసీలు కూడా ఒక పొజిషన్ రావాలి అని ఆయన ఒకే వినాకొంటున్నారు. అలాగే ఇప్పుడు బీసీ సీమా గణన పెట్టడం కార్యక్రమం ప్రోగ్రామ్ కి బీసీలో మొత్తం 4 జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, మండలం నుంచి అందరూ వచ్చి బీసీ సభకి జయప్రదం చేస్తారని మేము మా పార్టీ మెయిన్ లీడర్ పిఏఎస్ సభ్యులు నమ్మి అప్పలరాజు గారు మన పార్టీ ఆఫీస్ ఎన్ఏడిలో ఉన్నది. సో అక్కడే మేము ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసి ఈ ప్యాంప్లెట్లు కూడా ఈరోజు అందరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈ ప్యాంప్లెట్లు ఇచ్చేసి ఈ బీసీ సీమా గర్జనకి అందరూ అటెండ్ కావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే మన కన్వీనర్ అయిన కిలాడి అప్పలరాజు గారు కూడా ఇక్కడే ఉంటున్నారు, పెందుర్తి ఏరియాలో ఉంటున్నారు. ఆయన కూడా ఇక్కడ వచ్చేసి ఆయన ఒక మద్దతు తెలుపుతూ మేమందరం కలిసిమెలిసి బీసీవై పార్టీ తరఫు నుంచి మేము 100% బీసీ పట్ల ఉంటూ బీసీకి న్యాయం చేస్తూ మా పార్టీని ముందు తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అనుకోండి యాదవ్, కో కన్వీనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్. విశాఖపట్నం పార్టీ కార్యాలయం నుంచి భారత చైతన్య యువజన పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. అలాగే రేపు రానున్న 22వ తారీఖు నెక్స్ట్ మంత్ ఈ నెలలో ఫిబ్రవరి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఆ బహిరంగ సభకి సుమారుగా 2 లక్షల మంది అందరూ హాజరవుతున్నారు, బీసీలందరూ కలిపి. దీన్ని ఘనంగా మన బీసీ గర్జన అని పెట్టడం జరిగింది. దానికి మనకు బీసీలు జరుగుతున్న అన్యాయాలు కానీ, మనకి రావాల్సిన రిజర్వేషన్ 44% కానీ, ఉద్యోగాల్లో కానీ, అలాగే మనకి రాజకీయాల్లో కానీ ఎందుకంటే ప్రాధాన్యత లేదు, బీసీలు మాకు 44% ఇస్తేనే న్యాయం జరుగుతుందని ఒక వాదంతో, అలాగే ఒక అజెండాతో రేపు 22వ తారీఖున బీసీ గర్జన జరుగుతుంది. బోడే రామచంద్ర అధ్యక్షుల వారు ఈ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యాలయంలో మన కిలాడి అప్పలరాజు యాదవ్ గారు, అశోక్ రత్నం గారు, మా సిస్టర్ అనుపమ యాదవ్ గారు అందరూ కలిపి ఈరోజు మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి పిలిచి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ రోజు లగాయత్తు రేపు నుంచి ఫ్లెక్సీలు పంపిణీ కానీ, పాంప్లెట్స్ పంపిణీ కానీ, అంటించడం కానీ మొత్తం అన్నీ జరుగుతుంటాయి. మొత్తం విశాఖ జిల్లాలో అన్నింటికి పాంప్లెట్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పిలిచారు. పిల్లలేదు అని కాకుండా ఒక బీసీ నాయకుడు, ప్రతి బీసీ నాయకుడు కూడా ఈ పాంప్లెట్స్ని అందరికీ అందజేసి అందరికీ వివరించాలి. ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయాల మీద ఆయన పోరాడుతున్నాడు. ఆయన పోరాడిన మనిషికి ఒక బీసీ నాయకుడిగా మనం గౌరవించాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పిలుపునిచ్చి ఎంతో పాదయాత్రలతో పాటు కాళ్ళకు చెప్పులు లేకుండా నిజంగా నడ్డం అనేది ఆయనకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం 2 నిమిషాలు కూడా ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరిగిన ఈ రోజుల్లో ఆయన ఎంతో దీక్షగా చేస్తున్నప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారిని మనం గౌరవించి సుమారుగా నాకు తెలిసి 2 నుంచి 2.5 లక్షల మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ నుంచి కూడా రావడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా వస్తున్నారు. అందరూ దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మీ నమ్మి అప్పలరాజు యాదవ్, విశాఖపట్నం. బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అలాగే దాని నిమిత్తం రేపు ఈ నెల 22/2/2026 బీసీ సింహగర్జన విజయవాడలో మహావైభవంగా రాష్ట్రంలో నలుమూలల నుండి బీసీ సోదరులందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి ఆ బీసీ మహాసభని విజయవంతం చేయడానికి పిలుపునిచ్చినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర పిఎస్సి సభ్యులైనటువంటి నమ్మి అప్పలరాజు గారి ఆఫీస్ నందు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగడం మాకు ఆనందంగా ఉంది. అలాగే మాతో భారత చైతన్య యువజన పార్టీ మెంబర్స్ అయినటువంటి కడియం అశోక్ రత్నం గారు, అలాగే పెందుర్తి రాష్ట్ర కో కన్వీనర్ అయినటువంటి అనుపమ యాదవ్ గారు, అలాగే అల్లు రమణ గారు, అలాగే ఇతర బీసీ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే రాష్ట్ర నలుమూలలో కూడా బీసీ నాయకులందరూ కూడా రావాల్సిన సమయం ఆసన్నమైంది. కదిలిరా పిలుపు మేరకు ఆయన పడుతున్న
బీసీల కోసం ఆయన పడుతున్న కష్టానికి మనందరం కూడా ఒక వేదికను ఏర్పాటు చేసిన శుభ సందర్భాన ప్రతి బీసీ కుటుంబ సభ్యుడు కూడా ఆ రోజు 22/2/26 మనందరికీ కూడా మరో స్వతంత్రం వచ్చిన విధంగా మనందరం కూడా అక్కడ సమావేశమయ్యి మన తాలూకా వాయిస్ని వినిపించి, మన గళాన్ని వినిపించి భావి తరాలకు భారత చైతన్య యువజన పార్టీ ఏకైక పార్టీగా, అంటే బీసీల కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీగా ఈరోజు దాన్ని అభివర్ణిస్తున్నారు. ఆ సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాము. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.